జిల్లాలో రాజకీయం మరోసారి హీటెక్కింది. ప్రతిపక్ష నేత మాజీ సీఎం జగన్ ను అధికార పార్టీ నేతలు టార్గెట్ చేశారు. వైఎస్ రాజారెడ్డి నుంచి రాజశేఖర రెడ్డి వరకు ఉన్న ఫ్యాక్షన్ చరిత్రను తవ్వి తీస్తున్నారు. అయినప్పటికీ కడప జిల్లా వైసీపీ నేతలు ఎందుకు సైలెంట్ గా ఉంటున్నారు? అధికార పార్టీకి కౌంటర్ వేసేందుకు ఎందుకు జంకుతున్నారు? దీని వెనుక ఉన్న అసలు కథ ఏంటి? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. వైఎస్ జగన్ సొంత జిల్లాలో ఫ్యాన్ పార్టీ నేతల తీరుపై పెద్ద చర్చ జరుగుతోంది. ఫ్యాన్ పార్టీకి చెందిన కీలక నేతలు సైలెంట్ మోడ్లో ఉండడంపై విమర్శలు వస్తున్నాయి. అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు వైఎస్ కుటుంబంపై పెద్ద ఎత్తున ఆరోపణలు సంధిస్తున్నారు. వైఎస్ రాజారెడ్డి నుంచి వైఎస్ జగన్ వరకు ఈ కుటుంబ రాజకీయ చరిత్రలో అన్ని రక్తపు మరకలేనని ఆరోపించారు. ఇక పులివెందుల నియోజకవర్గంలో వారి రాజకీయ సామ్రాజ్యం మొదలైందే హత్యలు, గృహ దహనాలతోనని విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా సీనియర్ నేతలు తులసిరెడ్డి, పేర్ల పార్థసారథి రెడ్డి, పయ్యావుల కేశవ్ లాంటి ఫ్యాక్షన్ బాధితులు వరుసగా స్పందిస్తూ ఘాటు విమర్శలు చేస్తున్నారు. పులివెందుల కేంద్రంగా దశాబ్దాలుగా సాగిన రాజకీయం వెనుక ఉన్న చీకటి కోణాలను వారు బహిర్గతం చేస్తున్నారు. అయితే ఇంత పెద్ద ఎత్తున వ్యతిరేక ప్రచారం సాగుతున్నప్పటికీ వైసీపీ అగ్రనాయకత్వం నుంచి కానీ, సెకండ్ లైన్ లీడర్స్ నుంచి కానీ ఒక్కరంటే ఒక్కరు కూడా దీనిపై స్పందించకపోవడం, కౌంటర్ ఇవ్వకపోవడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. తాజాగా వైఎస్ కుటుంబంపై టీడీపీ నేత బీటెక్ రవి సంచలన ఆరోపణలు చేశారు. 1942లోనే పులివెందుల పోలీస్ స్టేషన్లో వైఎస్ రాజారెడ్డి పేరుతో రౌడీ షీట్ తెరిచారని గుర్తు చేశారు. అయితే నమ్మి పెట్టుబడి పెట్టిన వెంకట నరసయ్యను దారుణంగా హత్య చేసిన చరిత్ర రాజారెడ్డిదని, పెట్టుబడి లేకుండా వ్యాపారం చేసుకోవాలని సహకరించిన వ్యక్తిని చంపేస్తారా? మంగంపేట బైరట్టి సొంతం చేసుకుని వచ్చిన ఆదాయంతో రాజకీయాల్లోకి ప్రవేశించారు. త్రివేణి స్టీల్స్ పెట్టి ఎదుగుతున్న వ్యక్తిని కూడా హత్య చేయించిన చరిత్ర వేళ్లదంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు. అంతేకాదు వైఎస్ రాజారెడ్డి సతీమణి జయమ్మ 1968లో పులివెందుల పంచాయతీ ఎన్నికల్లో వార్డు మెంబర్గా పోటీ చేసి కృష్ణమూర్తి చేతిలో ఓడిపోయారని ఎద్దేవా చేశారు. అయితే ఓటమి చరిత్ర వైఎస్ కుటుంబంలో ఆనాడే మొదలైందన్నారు. అటు మంత్రి పయ్యావుల కేశవ్ కూడా వైఎస్ ఫ్యామిలీపై సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్ర రాజకీయాల్లో ఫ్యాక్షనిజం మొదలైంది వైఎస్ కుటుంబంతో. రాజకీయాలు నేరమయమైంది వైఎస్ కుటుంబంతో మొదలయ్యాయి. అంతకుముందు రాయలసీమలో ఫ్యాక్షనిజం ఉంది. ఎప్పుడో టైమ్ ఇమ్మెమోరియల్ చరిత్ర కాలం నుంచి కూడా ఫ్యాక్షనిజం ఉంది. అది కుటుంబాల మధ్యనో, వర్గాల మధ్యనో, ఆధిపత్య పోరుగానో, రకరకాల చారిత్రాత్మక కారణాలతో ఫ్యాక్షనిజం ఉంది. కానీ ఆ ఫ్యాక్షనిజానికి రాజకీయానికి ఎప్పుడు కూడా జోడించినటువంటి సందర్భాలు లేవు. రాజకీయ నాయకులు ఎవరున్నా కూడా ఫ్యాక్షనిజానికి దూరంగా అదొక లా అండ్ ఆర్డర్ ఇష్యూగానే చూసేటువంటి వాళ్ళు. రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ రాజకీయాల్లో మొదలుపెట్టిన తర్వాత రాజారెడ్డి గారు క్షేత్రస్థాయిలో తనకున్నటువంటి రాజ్యాధికారాన్ని అడ్డం పెట్టుకుని ఈ ఫ్యాక్షనిజంలో గ్రూపుల్ని ప్రోత్సహించి రాజకీయంగా లొంగ తీసుకునేటువంటి ప్రయత్నం మొదలుపెట్టారు. ముఖ్యంగా పులివెందుల నియోజకవర్గంలోని వైసీపీ నేతలంతా సైలెంట్ మోడ్లో ఉన్నారు. ప్రస్తుతం కడప జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా వైఎస్ జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కానీ జగన్పై విమర్శల విషయంలో ఇప్పటి వరకు ఆయన కౌంటర్ ఇవ్వలేదు. తమ నాయకులపై తీవ్ర ఆరోపణలు చేస్తున్న టీడీపీ నేతలకు కౌంటర్లు ఇవ్వడానికి వైసీపీ నేతల నోళ్లు ఎందుకు మోగబోయాయని సొంత పార్టీ కార్యకర్తలే ప్రశ్నిస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. అయితే తాము అభిమానించే ముగ్గురు నాయకులపై టీడీపీ నేతలు ఇష్టానుసారం నోరు పారేసుకుంటుంటే తమ నేతలు నోరు మూసుకోవడంపై కార్యకర్తలు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఇలాంటి సమయంలో కూడా నోరు విప్పకపోతే ఇక రాజకీయం చేయడం ఎందుకని కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద అధికార పార్టీ నుంచి ఈ స్థాయిలో విమర్శలు వస్తున్న వైసీపీ నుంచి స్పందన రాకపోవడం హాట్ టాపిక్గా మారింది. అయితే వైసీపీ నేతల ఈ వ్యూహాత్మక మౌనం వెనుక ఒక పెద్ద పొలిటికల్ డైలమా ఉన్నట్టు కనిపిస్తోంది. ఈ వివాదంపై తాము స్పందించి మాట్లాడితే ఈ అంశం మరింత పెద్దదై ప్రజల్లో చర్చ జరుగుతుందని, పాత గాయాలను మళ్లీ తవ్వినట్లవుతుందని వైసీపీ భయపడుతున్నట్టు భావిస్తున్నారు.
అందుకే ఎంతగా విమర్శలు చేస్తున్నా సరే లైట్ తీసుకొని సైలెంట్గా ఉండిపోవడమే మేలనే భావనలో పార్టీ పెద్దలు ఉన్నట్టు తెలుస్తోంది. కానీ ఈ మౌనం కాస్త క్షేత్రస్థాయిలో ఉన్న వైసీపీ కేడర్ను తీవ్ర గందరగోళంలోకి నెట్టేస్తోంది. ప్రత్యర్థులు తమ నాయకుడి తాత తండ్రుల చరిత్రను తవ్వుతూ అంత పెద్ద మాటలు అంటుంటే కనీసం ఖండించలేని స్థితిలో పార్టీ ఎందుకుందో అర్థం కాని పరిస్థితి నెలకొందని వైసీపీ కేడర్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.